ఏపీ మంత్రుల శాఖల కేటాయింపులో సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. తీవ్ర తర్జన భర్జనల అనంతరం ఏపీ మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ నుంచి నారా లోకేష్ కు ఐటీ కమ్యూనికేషన్స్ తో పాటు మానవ వనరుల మంత్రిత్వ శాఖను కేటాయించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి వ్యవసాయ శాఖ, పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ, హోంశాఖను ఎస్సీ మహిళ అయిన వంగలపూడి అనితకు కేటాయించారు. తొలి నుంచి జరిగిన ప్రచారానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలను ఆయనకే ఇచ్చారు. అలాగే పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కూడా పవన్ కే దక్కాయి. నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాలు, కందుల దుర్గేష్ కు పర్యాటక, సినిమాటోగ్రఫీ, బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ కు 2014లో మాదిరిగానే వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి, లోక్సభలో పార్టీ నాయకుడిగా మిథున్ రెడ్డి ఉంటారని చెప్పారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను ఖండించారు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. టీడీపీ దాడుల్లో బీజేపీ కూడా భాగస్వామ్యమేనన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రి పార్టీ శ్రేణులు ఎవరూ అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ బలంపై టీడీపీ నేతల మధ్య అమానుషమైన చర్చ జరిగింది. వైఎస్ఆర్సీపీ బలంపై అయ్యన్న పాత్రుడితో ఓ టీడీపీ నేత చర్చించారు. జగన్ ఓడిపోయారు కానీ చావలేదంటూ అయ్యన్న పాత్రుడితో వ్యాఖ్యానించారు. జగన్ కు అపారమైన జనబలం ఉందని ఆ టీడీపీ నేత వ్యాఖ్యానించారు. జగన్ ఓడిపోయారు కానీ చావలేదు అంటూ పదే పదే వ్యాఖ్యలు చేశారు. సదరు టీడీపీ నేత అమానుష వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడారు అయ్యన్న పాత్రుడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా డిఎస్సీ పేరుతో సీఎం చంద్రబాబు దగా చేశారంటూ డీవైఎఫ్ఐ కర్నూలు జిల్లా కార్యదర్శి నాగేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు 30,000 ఖాళీ పోస్టులున్నాయని తెలిపారని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏపీలో 30,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులుంటే ప్రస్తుతం 16,347 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వటం సరికాదన్నారు. ఆంధ్రాలో 14 లక్షల మంది కళింగ ఓటర్లు ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గ నేతలకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో ప్రెస్ క్లబ్ లో కళింగ నేతలు పత్రికా సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్రలో అత్యధిక ఓటర్లు ఉన్నప్పటికీ కేబినెట్ లో అవకాశం కల్పించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా కూటమి పెద్దలు ఆలోచించి కళింగ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో రైతులకు అందాల్సిన నష్టపరిహారం నిలిచిపోగా తాజాగా ఆ నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. దీంతో కర్నూలు జిల్లా కొడమూరుకు చెందిన రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఖరీఫ్ సీజన్లో పంటలను సాగు చేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. విశాఖపట్నం నుంచి తిరుపతి జిల్లా రేణిగుంటకు వాయు మార్గంలో గుండెను తరలించారు. ఇందుకోసం 2 ప్రాంతాల్లో గ్రీన్ ఛానల్ ని ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో ఓ ఆసుపత్రి నుంచి ప్రత్యేక విమానంలో గుండెను రేణిగుంటకు తరలించారు. విమానాశ్రయం నుంచి తిరుపతి శ్రీ పద్మావతి హృదయాలయ చిల్డ్రన్ హాస్పిటల్ కు ప్రత్యేక వాహనంలో గుండెను తరలించారు. పాఠ్య పుస్తకాల్లో తప్పులు దొరలడంపై తెలంగాణ విద్యాశాఖ సీరియస్ అయింది. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిని వివరణ ఇవ్వాలని కోరింది ప్రభుత్వం. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు కమిషనర్ దేవసేన. తెలుగు పుస్తకంలో మాజీ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్లను ముద్రించింది ఎస్సీఈఆర్టీ. ఈ తప్పిదంతో రిస్క్ లో పడ్డారు అధికారులు. ఇప్పటికే పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకుంది తెలంగాణ విద్యాశాఖ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ లో సచివాలయంలో సీఎం ఛాంబర్ లో సమావేశమయ్యారు. కాళేశ్వరం, కడెం ప్రాజెక్టుల మరమ్మతుల పురోగతిపై చర్చించారు. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో బాలికలు పాఠశాలకు వెళ్తూ ఉండటం ఆనందాన్ని కలిగిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సిద్దిపేట జిల్లా ముగ్దుంపూర్ పాఠశాలలో చదువుతున్న బాలికలు ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్ కు రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈఎస్సీ జనరల్ కార్యాలయంలో ఇంజనీర్లు, ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో ఇంజనీర్లు కమిషన్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి వారి పాత్ర, సంబంధిత అంశాలపై కమిషన్ విచారణ చేస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. ఆయనపై భూ కబ్జా కేసు నమోదు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై 7 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. వారు పేట్ బషీరాబాద్ లో 32 గంటల
32 కుంటల స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. తమ స్థలంలో నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చేశారని సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేరి శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం సాకేర శివార్లో చెరువు సిక్కం భూమిలో వెలిసిన అక్రమాలను అధికారులు తొలగించారు. చెరువును ఆక్రమించి అక్రమంగా చేసిన ప్లాట్లను తీసేశారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసుల సహకారంతో అక్రమ వెంచర్లను, కూడళ్లను తొలగించారు. చెరువులను, సిక్కం భూములకు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తా వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. గోడ కూలి మృతి చెందిన 3 కూలీల బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రి ఎత్త ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు ఆందోళనకు దిగారు. 4 నెలలుగా జీతం రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచారణ పేరుతో బిల్లులు పెండింగ్ లో పెట్టారని ఆరోపించారు. తమకు జీతాలు అందేలా చూడాలని వేడుకుంటున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా స్కూల్, కాలేజీ బస్సులపై ఆర్టీఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఎల్బీ నగర్ లో పలు కాలేజీ, స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 3 బస్సులను అధికారులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఫిట్నెస్ లేకుండా బస్సులను నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను పలువురు నేతలు పరామర్శించారు. తలసాని సోదరుడు శ్రీనివాస్ మోనా మార్కెట్ అధ్యక్షుడు శంకర్ యాదవ్ ఇటీవల మరణించారు. 5 రోజుల కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు హాజరయ్యారు. శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. కామారెడ్డి జిల్లాలో సహకార బ్యాంకు అధికారులు కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. రుణం చెల్లించనందుకు రైతుల భూముల అమ్మకానికి సిద్ధం చేశారు. రుణగ్రహీతల పంట పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ పొలం హక్కుదారులు రుణ బకాయిలు ఉన్నందున వారి భూములను వేలం వేస్తున్నామని ఫ్లెక్సీలు రాశారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. రుణాల రికవరీలో సహకార బ్యాంక్ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారంటూ ధర్నా చేశారు. రైతులు తనఖా పెట్టిన వ్యవసాయ భూములను వేలం వేస్తామని భూముల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై రైతులు ఆగ్రహానికి కారణమైంది. ఫ్లెక్సీల వద్ద రైతులు, రైతు సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం లింగంపేట మండల కేంద్రంలో సహకార బ్యాంకు ముందు నిరసన చేపట్టారు. కేరళలో కొచ్చికి చెందిన ఇంజనీర్ విద్యార్థులు రోబో టీచర్ను తయారు చేశారు. స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన ఈ రోబో టీచర్ హైదరాబాద్ లో ఓ స్కూల్లో పాఠాలు చెప్తూ అందరినీ ఆకట్టుకుంటారు. హైదరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్ లో హెబ్రోన్ చర్చ్ వద్ద 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. ట్రస్ట్ ఆస్తుల విషయంలో వివాదం నెలకొనగా వీరాచారి వర్గం గేట్లకు తాళం వేయడంతో మరో వర్గం సభ్యులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లాలో మట్టి అక్రమ తవ్వకాలు దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. హాజీపూర్ మండలంలో గడ్పూర్ ఊర చెరువులో ఎటువంటి అనుమతులు లేకుండా ప్రొక్లైన్ల సాయంతో మట్టిని తరలిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు మాత్రం ఎటువంటి తవ్వకాలు లేవని చెబుతున్నారు. మట్టి దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా దొరికిన డ్రగ్స్ పదార్థాలను అధికారులు డిస్పోజ్ చేశారు. దాదాపు 32 పోలీస్ స్టేషన్స్ పరిధిలో మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. గత 2-3 ఏళ్ల నుంచి పట్టుబడ్డ డ్రగ్స్ ను కోర్టు అనుమతితో డిస్పోజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా నందిగాం వద్ద ఉన్న జీజే మల్టీక్లేవ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో మెటీరియల్ ను డిస్పోజ్ చేశారు. 5,000 కిలోల గాంజా, 2,006 కిలోల హ్యాషిష్ ఆయిల్, 96 కిలోల ఎండిఎంఏ, 45 కిలోల కొకైన్ తదితర డ్రగ్స్ ను డిస్పోజ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరులో వెదురు బొంగుల లోడ్తో వెళుతూ ఉన్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. అయితే రోడ్డు పక్కన ఉన్న ప్రయాణికులపై లారీ పట్టడంతో 2 మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో దేవేందర్ అనే గన్మ్యాన్ ఉన్నట్లుగా గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఘటన జరిగినట్లుగా స్థానికులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. కవితను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లిక్కర్ కేసుతో పాటు తాజా పరిణామాలపై చర్చించారు. కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలతో బయలుదేరిన విమానం కేరళకు చేరుకుంది. ఈ ప్రమాదంలో కేరళకు చెందిన 23 మంది మృతి చెందారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారడంతో DNA పరీక్షలు నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం ఎయిర్పోర్ట్ వద్ద అంబులెన్స్లను సిద్ధం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి భరోసా ఇచ్చారు.
నిరుద్యోగులకు సాఫ్ట్ సెలక్షన్ కమిషన్ శుభవార్తను చెప్పింది. కానిస్టేబుల్ 2024 ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్యను 46,617కు పెంచింది. 2023లో 26,146 పోస్టులకు నోటిఫికేషన్ రాగా 2024 ఫిబ్రవరి మార్చిలో పరీక్షలు జరిగాయి. తాజాగా 20,471 పోస్టులను పెంచింది. నాగ్పూర్లో సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన మొదటి స్వదేశీ లోటరింగ్ మునిషన్ నాగాస్త్ర 1ను భారత సైన్యానికి అందించారు. ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ పవర్స్ కింద 480 లోయిటర్ ఆయుధాలను సరఫరా చేసేందుకు భారత సైన్యం ఈఈఎల్కు ఆర్డర్ చేసింది. ఈ నేపథ్యంలో తొలి భాగంలో 120 లోయిటర్ ఆయుధాలను ఆర్మీ వెపన్ డిపోకు చెందిన రక్షణ అధికారులకు అందజేశారు. ఇటలీలో జరుగుతున్న G7 కూటమికి హాజరైన ప్రధాని మోదీతో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ భేటీ అయ్యారు. మూడోసారి ప్రధానిగా ఎన్నిక కావడంతో మోదీకి మాక్రాన్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగే అంశంపై చర్చించారు. ఆ తర్వాత ప్రధాని మోదీతో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కూడా భేటీ అయ్యారు. సునక్కు ఆత్మీయ స్వాగతం పలికారు. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీకి బ్రిటన్ ప్రధాని శుభాకాంక్షలు చెప్పారు. T20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్ జట్టు తన పోరును ముగించింది. ఇక గ్రూప్ సి నుంచి ఆఫ్ఘన్ సూపర్ 8కి చేరగా ఆతిథ్య వెస్టిండీస్ కూడా తుది దశకు అర్హతను సాధించింది. తాజాగా పపువా న్యూగినియాపై ఆఫ్ఘన్ విజయం సాధించడంతో న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు ఆడాల్సిన 2 మ్యాచ్లు ఇక నామమాత్రమే. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో పూర్తిగా విస్తరించాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ప్రభావంతో ఏపీలోనూ పలు చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది.